మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అప్లికేషన్ లింక్ అనేది. ఓకే, దాని నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇలాగ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఎస్సీ కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వేరే పోస్ట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చదివిన తర్వాతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను టెక్నికల్ అసిస్టెంట్ దానికి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. పోస్ట్ కోడ్ వచ్చేసి 15, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 1, ఎస్టీకి 1 అనమాట. సో ఓన్లీ 2 పోస్టులు మాత్రమే ఈ ఎలక్ట్రానిక్స్కి ఉన్నాయన్నమాట. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, నెక్స్ట్ అలాగే ఎంటర్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ అలాగే ఎంటర్ క్యాప్చర్ అనేది ఇక్కడ ఈ క్యాప్చర్ ఉంది కదా. సో దాన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క మెయిల్కు, నెక్స్ట్ అలాగే మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనేసి వస్తుంది. సో ఒకసారి మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అగైన్ మళ్ళీ మీరు లాగిన్ అనేది అవ్వాలన్నమాట. ఓకేనా, మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో అది మొత్తం ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంతకుముందు న్యూ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది అయ్యారు కాబట్టి ఇక్కడ మీ యొక్క మెయిల్, పాస్వర్డ్, నెక్స్ట్ అలాగే క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క పోస్ట్ కోడ్, మీరు ఏదైతే స్ట్రీమ్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో సో ఇక్కడ ఇవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, డాక్యుమెంట్స్, పేమెంట్ అనమాట. సో బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ మనం అనేది ఇక్కడ అప్లై చేయాలి. సో ఫుల్ నేము, నెక్స్ట్ అలాగే ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ, ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఇక్కడ, మీరు అంటే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చింటాం కదా. సో నెక్స్ట్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి, అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్సి కోడ్, బ్యాంకు నేము, నెక్స్ట్ అలాగే సిటీ స్లిప్ రిటర్న్ టెస్ట్. సో ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్లో మీరు అంటే మీ యొక్క టెస్ట్ అనేది ఏ సిటీలో మీరు రాయాలనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. సో చూద్దాం ఏవైతే ఉన్నాయో. సో అలాగా ఆ 3 ఆప్షన్లు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 ఆప్షన్లో మనం సిటీ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో కమింగ్ టు ది పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేటగిరీ. సో కేటగిరీ అనేది మీరు ఏది అనేది ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ అలాగే మ్యారేజ్ స్టేటస్, అడ్రస్సు. సో మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి, సిటీ, స్టేటు, పిన్ కోడ్, ఆధార్ నెంబరు, నెక్స్ట్ అలాగే మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది అనేది ఇవ్వండి. నెక్స్ట్ అలాగే మీకు ఏమన్నా డిజేబిలిటీస్ ఉంటే దాని యొక్క పర్సంటేజ్ కూడా ఇక్కడ మీరు అంటే ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండిక్యాప్ అయితే హ్యాండిక్యాప్ అంటే దానికి సంబంధించినది అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉన్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ టైప్ అనేది మీకు ఎలా ఏంటి అనేది ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎస్ఐన్ అంటే దానికి సంబంధించినది పెడితే అది దాని యొక్క సర్వీసెస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫ్రమ్ నెక్స్ట్ అలాగే అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు అనేది. ఓకే, థర్డ్ స్టెప్కి మనం వచ్చేసాం. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డూ యూ హ్యావ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అయితే ఎస్. సో నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఎస్ అని పెట్టాను. సో పాస్డ్ ఇయర్ విత్ క్వాలిఫికేషన్ ఇన్ మంత్. ఓకే, సో మంత్ వచ్చేసి మే అని ఇద్దాం. సో ఇయర్ వచ్చేసి 2023. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఐటీఐ. సో మీకు ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే డివిజన్ ఏ క్లాస్లో. సో డిస్టింక్షన్. సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అనేది ఇవ్వండి. సో డ్యూరేషన్ ఆఫ్ కోర్స్. సో మాకు 3 years కాబట్టి 3 years అనేది ఇచ్చాము. సో మార్క్స్ టైప్ వచ్చేసి మీకు
మార్క్స్ ఇచ్చారా, సీజీపీఏ ఇచ్చారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించినటువంటి మార్క్స్ టోటల్ ఎన్ని సెమిస్టర్స్ అనేది ఇవ్వండి. సో ఫైనల్గా ఎంత సీజీపీ అనేది ఇక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ అలాగే అదర్ ఏవైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటాయో సో ఇవన్నీ అనమాట. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదర్ గ్రాడ్యుయేషన్. సో అవన్నీ ఇక్కడ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన బోర్డ్ నేము, మార్క్స్ టైపు, మ్యాక్సిమం మార్క్స్ మీరు ఎంత సెక్యూర్ చేస్తారు పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఇవ్వండి. సో ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే సో యూ కెన్ గివ్ ద ఇన్ దిస్ బాక్స్ అనమాట. ఓకే, నా కమింగ్ టు ది ఫోర్త్ స్టెప్, ఇక్కడ మన యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆర్గనైజేషన్, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఓకేనా, దానికి రిలేటెడ్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ అలాగే మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయినట్లయితే, అంటే నేషనల్ స్పోర్ట్స్లో మీరు పాల్గొన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్లో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఫోటో, సిగ్నేచరు, నెక్స్ట్ అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఎడ్యుకేషనల్కి సంబంధించినట్టు ఉన్నాయో అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్, ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, అవన్నీ అప్లోడ్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి అది సేవ్ అవుతుంది. తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసి తర్వాత ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పే చేస్తే మీ యొక్క అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే అవుతుంది అనమాట. సో తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందనేసి. సో మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్